ఈ రోజైతే మా వరద అప్డేట్. వరద బాధితులందరం ఒక చోట చేరామండి. మాకు ఈ వస్తువులు పాడైపోయాయంటే మాకు ఈ వస్తువులు పాడైపోయాయని చెప్పుకుంటున్నామండి. ఈ లోపైతే ట్యాంకర్లో వాటర్ వచ్చిందండి. అసలు మోటరే పనిచేయట్లేదు. దేవుళ్ళలాగా వాటర్ ట్యాంక్ తీసుకొచ్చాడు మా ఇంటి ముందుకి. మా మనోకి అప్ చెప్పాను డ్యూటీ. ట్యాంక్ ఎక్కడ వెళ్ళిపోద్దాం అని భయంతో అక్కడే ఉండు నీళ్ళు పట్టు అని చెప్పి, ఆ పట్టిన నీళ్ళతో అయితే ముందు అర్జెంటుగా ఒక రూమ్ అయితే క్లీన్ చేసేద్దామని ఫిక్స్ అయిపోయానండి. వేరే చోట ఎక్కడైనా ఇలాంటి వార్తలు విన్నా, సినిమాల్లో చూసినా ఇలా కూడా జరుగుతుందా అని అనుకునేదాన్నండి. ఇప్పుడు నేను కళ్ళారా చూస్తూ కళ్ళారా క్లీన్ చేసుకుంటుంటే ఇలా జరుగుతుందని కన్ఫర్మేషన్ అయితే చేసేసుకున్నానండి. నాకైతే రియలైజేషన్ వచ్చేసింది. మా వరద బాధితులు ముచ్చట్లయితే మామూలుగా లేవండి. ఇంత వస్తువులు పాడైపోయాయి, ఇప్పుడు ఇవన్నీ ఎలా బాగు చేయించుకోవాలి అన్న డిస్కషన్ చాలాసేపు పెట్టుకున్నాము. ఇదివరకైతే మేమందరం కూర్చుని ఇంత సంపాదిస్తే ఇంత వస్తువులు ఎలా కొనుక్కోవాలి, ఎంత కాస్ట్లీగా కొనుక్కోవాలి, ఏ బ్రాండ్ కొనుక్కోవాలి ఇలా మాట్లాడుకునే వాళ్ళము. ఇప్పుడు ఇంత కాస్ట్లీగా